మిత్రపక్ష ఐక్యత సిపిఐ సిపిఐ మిత్రపక్ష ఐక్యత మిత్రపక్ష ఐక్యత మరి వెంకట గారి నాయకత్వం మిత్రపక్ష ఐక్యత మిత్రపక్ష ఐక్యత మిత్రపక్ష ఐక్యత చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతు గుర్తుకే గెలిపించుకుందాం ఇండియా కూటమిని గెలిపించుకుందాం ఇండియా కూటమిని గెలిపించుకుందాం ఇండియా కూటమిని గెలిపించుకుందాం. ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దఫాలుగా జరుగుతున్న తరుణంలో ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 3వ దఫా కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాపితంగా కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు సెక్యులర్ పార్టీలు కలిపి ఇండియా కూటమిగా ఏర్పడింది. ఈ దేశంలో 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అధికారంలో ఉండి దేశ సమగ్రతకు సమైక్యతకు సార్వభౌమాధికారానికి భారత రాజ్యాంగానికి పెనుముప్పు చేస్తున్నటువంటి తరుణంలో నియంతృత్వ పోకడలు గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందాడు. 3వసారి హైట్రిక్ సాధించాలనే లక్ష్యాన్ని 400 సీట్లు మాకు ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్స్తానని, ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన దళిత వర్గాలకు ముస్లిం మైనార్టీల యొక్క రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేస్తామని బాహాటంగానే మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి సైతం ఈరోజు బాహాటంగానే చెప్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చురేపి హిందూ రాజ్యాంగాన్ని హిందూ మతాన్నిగా చిచ్చుపెట్టేటువంటి ప్రమాదం పొంచున్నటువంటి సందర్భంలో ఈ నియంతృత్వ నిరంకుశ పాలన ఈ దేశంలో ఈ కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి పాలనకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడ్డది. ప్రధానంగా ఇచ్చిన హామీలు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, అదేవిధంగా స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని ప్రతి జీరో అకౌంట్ తీయండి, ప్రతి అకౌంట్కు 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిన హామీ నీళ్ల మూటగానే మారిపోయింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ దేశంలో బహుళజాతి పెట్టుబడిదారులకు మాత్రమే పనిచేసేటువంటి ప్రభుత్వంగా మిగిలి ఉన్నది. ఆదాని అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా ఉన్నాడు. రైతుల యొక్క నడ్డి విరిశాడు. అనేక 3 ప్రధానంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి దాదాపు 370 రోజుల పాటు దేశంలో ఢిల్లీలో అనేకటువంటి పోరాటాలు నిర్వహించి దాదాపు 700 మంది రైతులు పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆ యొక్క నల్ల చట్టాలు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటానని చెప్పి బహిరంగంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి ఈ భారత ప్రధాని ప్రకటించి ఇప్పటి వరకు కూడా ఆ చట్టాలను వెనుకకు తీసుకోలేదు. ఇలాంటి నిరంకుశ పాలన ఉన్నట్టు నరేంద్ర మోడీని ఓడించాలి, గద్దె దించాలి. అది కనుక చేయకపోతే ఈ దేశంలో ప్రజలకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అగమ్య గోచరం. ఒకనాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన మహత్తరమైన పోరాటం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మన భారత రాజ్యాంగం సార్వభౌమత్వాన్ని లౌకిక రాజ్యాంగాన్ని సెక్యులర్ రాజ్యాంగాన్ని చేసుకున్నటువంటి భారతదేశ రాజ్యాంగం ఈరోజు పూర్తిగా తుంగలో దొక్కేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఇది చాలా అత్యంత కీలకమైన అత్యంత ఉపయోగపడేటువంటి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని ఓడించకపోతే దేశ ప్రజలకు మనుగడ కొనసాగదు. అందుకోసమే భారత కమ్యూనిస్టు పార్టీ వామపక్షాలు ఇతర శక్తులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముమ్మర ప్రచారం కొనసాగుతున్నది. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో 2 దఫాలు అయిపోయినాయి. 2 దఫాల్లో కూడా మొత్తం వ్యతిరేక పవనాలే. 400 కాదు 150 నుంచి 200 లోపే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూటమి
తప్పనిసరిగా ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్నికలు దేశాన్ని, దేశ ప్రజలకు మరి అత్యంత కీలకమైనటువంటిది, అత్యంత మరియు ఈ చారిత్రకాత్మకమైనటువంటి ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా మరి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రంలో సాగినటువంటి మహత్తరమైన పోరాటం, ఆ తర్వాత 9.5 సంవత్సరాలు కేసీఆర్ కూడా నియంతృత్వ పొగడల ద్వారా మరి నిరంకుశ పాలన చేయడం ద్వారా భారతని పొందబెట్టడానికి పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఉక్కులాగా వేసినటువంటి దానిని మరి కేసీఆర్ ప్రభుత్వం గద్దెదించి కాంగ్రెస్ని తీసుకొచ్చాం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు గడుస్తూ ఉన్నది. 5 నెలల్లో మరి సంవత్సరం దాదాపు మరియు లాభాల్లో ఉన్నటువంటి తెలంగాణ దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ కేసీఆర్ గారు దిగిపోయాడు. ఈ 7 కోట్ల రూపాయలు మరి 7 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా పూడ్చడం కోసం ఒక ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఈ కరీంనగర్ పార్లమెంటరీ ఎన్నికల్లో మరి పోటీ చేస్తున్నటువంటి మరి పెద్దలు మరి వెలిశాల రాజేంద్రరావు గారు చాలా సౌమ్యుడు, చాలా మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి మరి పేద ప్రజల కోసం అనునిత్యం అతని కుటుంబం, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తండ్రి వెలిశాల జగపతిరావు మరి అనేకటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా ఉన్నది. ఆ కుటుంబం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఉప్పెనెల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్న పరిస్థితి వేరు. ఆనాడు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశాడో ఒక్కసారి అడగాల. ఈరోజు ఏమనంటే హిందూ మతం అదే ఆర్ఎస్ఎస్ కేవలం ముస్లింలను రెచ్చగొట్టడం, కులాల మధ్య వైషమ్యాలను చేయడం తప్ప ఒక్క రాజకీయ చైతన్యం లేని రాజకీయ అనార్కీగా అసలు ఒక దుర్మార్గమైనటువంటి మరి ఏ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఏం ఉపయోగపడి ప్రజలకు ఏం అభివృద్ధి చేశాడు 5 సంవత్సరాలు చెప్పకుండా కేవలం హిందువులు మరి రామాలయము దేవుని మీద ప్రతి వారికి ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు వివిధ మరి అభిప్రాయాలతో వివిధ దేవతలను అనేక మతాలను ఆశీర్వదిస్తూ వాళ్ళ అభిమానిస్తారు. కానీ హిందువులంతా ఒక్కటే, మనమందరం ఒకవైపే ఉండాలన్నటువంటి ఒక కుచితమైనటువంటి ఒక అనార్కీగా ఒక మొనార్క్గా రాజకీయ పరిపక్వత పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రచారం చేస్తున్నా 5 సంవత్సరాల్లో 1 రూపాయన్నా తీసుకొచ్చి అభివృద్ధి చేసావా? దాదాపు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు మరి ఎంపీ నిధులు దేశం నుంచి వస్తాయి. ఎంపీ నిధులలో మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా? 25 కోట్లు, కేవలం 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 20 కోట్లు వృధా చేసినటువంటి బండి సంజయ్ అసలు ఉత్తరం రాయరాదు, లెటర్స్ రాయరాదు, ఇంగ్లీషు రాదు, ఇందులో మాట్లాడరాదు. కేవలం ఆయన మాట్లాడేదంతా ప్రజలను రెచ్చగొట్టడం, ఆ ప్రజలను రెచ్చగొట్టి ఏదో ఓట్లు దండుకోవడం తప్ప వేరే పరిస్థితి బండి సంజయ్కి లేదు. అందుకోసమే విజ్ఞులైనటువంటి ప్రజలు తప్పనిసరిగా ఈ తెలంగాణలో అందులో కరీంనగర్ పార్లమెంటులో పరిధిలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కూటమిగా ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి ఓటర్ను కలిసి తప్పనిసరిగా మరి వెలిశాల రాజేంద్రరావును చెయ్యి గుర్తుపైన ఈ నెల 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని మరి కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ విస్తృత ప్రచారాన్ని హైదరాబాద్ నగరం పట్టణంలో చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ విజ్ఞప్తితో పార్టీలకు అతీతంగా ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి చూసాం. బీఆర్ఎస్ ఏం చేసింది? 9 సంవత్సరాలు కూలిపోయింది. బీఆర్ఎస్ లేదు, బీజేపీ అట్టడున్న కిందికి పోతూ ఉంది. మరి ఉప్పెనలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఎందుకు వేయాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్ 5 నెలల్లో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీన మహిళా సోదరిమణులందరికీ ఈరోజు ఉచిత బస్సు, ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కేటువంటి పరిస్థితి, గ్యాసు 1200 చిల్లర ఉంటే ఈరోజు 700 రూపాయల సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అనేక రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితి, పెన్షన్ ఇచ్చేటువంటిది, 6 గ్యారెంటీలు అమలే కాదు రేపు రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఆగస్టు లోపు తప్పనిసరిగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని కూడా చేస్తామని కూడా మరి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించి ఉన్నారు. ఒకవేళ అమలు కనుక చేయకపోతే ప్రజలు కూడా అదే పద్ధతుల్లో తిరుగుబాటు చేస్తారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయాలి. దానికి అనుగుణంగా మరి పేద ప్రజల కోసమే ఉన్నది కాబట్టి ప్రజా పరిపాలన చెప్తున్నాం. ప్రజల కోసమే పరిపాలన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ప్రజల పక్షాన నిరుపేదలైనటువంటి మహిళలకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా వ్యాపారాన్ని అరికట్టడంలో కూడా
మరి కీలక భూమిక పోషించాలి. ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. దాన్ని అన్ని హాస్పిటల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటి కూడా అన్ని రోగాలకు కూడా నయమయ్యేటువంటి విధంగా ఈ పాలక ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకోసమే ప్రజల పక్షాన్ని నిలబడి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను గెలిపించి చేయి గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గురించి మీ కామెంట్ సార్. బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చేశారు? 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏం అభివృద్ధి చేశాడు? బీఆర్ఎస్ఏ కూలిపోయింది. అది మునిగిన నావా? అసలు బీఆర్ఎస్ ఉంటుందా? అసలు బీఆర్ఎస్ క్లోజ్ అయినటువంటి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది లేనే లేదు. పోటీలు లేనప్పుడు దాని మీద కామెంట్ ఎందుకు? ప్రజలందరూ కాంగ్రెస్కు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్కు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది పోటీలు లేనటువంటి పార్టీ. ఉన్నోళ్ళంతా వలసలు పోతూ ఉన్నారు, అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది. సార్, ఓటర్లకు మీ సందేశం సార్. ఓటర్లు అందరూ కూడా ఈరోజు సెక్యులర్ పార్టీ అయినా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి బీజేపీని ఓడించడం, 9.5-10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన తర్వాత కుటుంబానికి కోసం ఉద్యోగాలు తీసుకున్నాడు. మొత్తం ఈ దేశ రాష్ట్ర సంపద అంతా కూడా కొల్లగొట్టాడు. కాబట్టి బీజేపీని బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి ప్రజలందరూ కూడా సెక్యులర్ లౌకిక ప్రభుత్వాన్ని, అందులో కాంగ్రెస్ను సార్వభౌమాధికారం ఈ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమిని తప్పనిసరిగా గెలిపించాలని ప్రజలకు. మహిళలకు మీ సందేశం సార్. మహిళలందరూ కూడా అనేక మరి వాళ్ళకు స్కీములు, గృహలక్ష్మి కానీ, అదేవిధంగా ఉచిత బస్సు కానీ, తర్వాత మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి పథకాలు కానీ అన్నీ కూడా మహిళలకు ఇండ్లు వచ్చేటువంటివి కూడా మహిళలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి తప్పనిసరిగా మహిళల పక్షపాతిగా ప్రతిదీ కూడా మహిళలకే పట్టా ఇచ్చేటువంటి విధంగా ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా 199.9% మహిళలు కాంగ్రెస్కు చేకూర్తు కొట్టారు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అసలు బీజేపీ హిందుత్వ ధోరణితో, ఆర్ఎస్ఎస్ కనసన్నల్లో ఈ దేశంలో ఈ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, సెక్యులర్ రాజ్యాంగం, ఈ ప్రాథమిక హక్కులను మరి అన్నింటినీ కాలరాసే విధంగా ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, హిందూ రాజ్యాంగం మార్చడం కాదు, రాబోయి మూడోసారి కనుక నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు ఉండవు. ఆ ఎన్నికలు ఉండకుండా అధ్యక్ష పాలనగా రాసుకొని పలానా అతను ఇక ప్రధానమంత్రి అని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యము లేదు, పార్లమెంటరీ ఎన్నికల విధానం ఉండదు. ఏకఛత్రాధిపత్యం, నియంత్రిత పోగట్లతో మరి హిందుత్వ ధోరణులతో ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు మార్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భంగా పేద ప్రజల కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పనిచేసేటువంటి ఎర్ర జెండా, త్యాగాలు చేసిన జెండా తప్పనిసరిగా ఇండియా కూటమి సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని పార్టీ. చివరగా సార్, మీ ఎర్ర జెండా నాయకులకు, కార్యకర్తలకు మీ సందేశం సార్. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఒక కార్యకర్త ఉన్నా, ఇద్దరున్నా ఇల్లు తిరిగి బీజేపీని చిత్తుగా ఓడించాలి. బీజేపీకి ఓటు వేయకూడదు. ఎందుకు వేయకూడదో నేను చెప్పిన అంశాలన్నింటినీ చెప్పి రాబోయే కాలం ఈసారి కనుక బీజేపీ దేశంలో వస్తే, నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ప్రమాదం పొంచి ఉన్నది. మరో స్వాతంత్ర పోరాటం చేసి రాబోయే తరానికి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈ నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తే మరో స్వాతంత్ర పోరాటానికి నేటి తరం మళ్ళీ ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఈ తరానికి, రాబోయే తరానికి తప్పనిసరిగా ఒక నిజమైనటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, లౌకిక రాజ్యాంగం కాపాడాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ మరి ప్రతి వాడన, ప్రతి ఇల్లు, గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయం చేసింది.